విద్యుత్ కనెక్షన్ లింకేజీలో నెలకొన్న సాంకేతిక లోపాల వల్ల అర్హులైన పేదల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆధార్ కరెంట్ లింకేజీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే ఆధార్ నంబర్కు పలువురు విద్యుత్ కనెక్షన్లు అనుసంధానం కావడంతో సంక్షేమ పథకాలు అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తప్పులను సరిదిద్దాలని, ఈఓఆర్ఐ కార్యాలయంలో తగిన సిబ్బందిని నియమించి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెంబర్ మీద 3-4 ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఉండడం, దీన్ని పరిశీలించి వారు కరెంట్ ఆఫీసుల చుట్టూ ఈఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు వారు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే కరెంట్ కనెక్షన్ ఉన్నదో వారే స్వయంగా వారి ఆధార్ కార్డులు తీసుకురమ్మని చెప్పి కోరడం, ఏదైతే ఈ నిరుపేదలు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఆధార్ కార్డు కలెక్ట్ చేయడం చాలా కష్టతరం కాబట్టి ఏదైతే స్పెషల్ డ్రైవ్ని నిర్వహించి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల ద్వారా ఈఆర్ఓ ఆఫీస్ ద్వారా స్పెషల్ డ్రైవ్ని నిర్వహించి ఈ ఆధార్ కార్డులు వాళ్ళే కలెక్ట్ చేసి ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా, ఏదైతే పెన్షన్లో వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు వచ్చే విధంగా, అంతేకాకుండా వాళ్ళకి ఇన్సూరెన్సులు, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి రాయితీలు ఉన్నాయో అవన్నీ అందే విధంగా అందాలంటే ఈ కరెంట్ కనెక్షన్కి ఒకే ఆధార్ కార్డు మీద 3-4 ఉండకుండా స్పెషల్ డ్రైవ్ ఈఆర్ఓ ఆఫీసు నిర్వహించాలని, ఈఆర్ఓ ఆఫీసులో సిబ్బంది అనేక మంది డిప్యూటేషన్ల మీద వేరు శాఖల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈఆర్ఓ ఆఫీసులో కూడా సిబ్బందిని రిక్రూట్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర